మరో యుద్ధం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో హై టెన్షన్ నెలకొంది. ఇప్పుడు బాంబులతో ఇరు దేశాలు విరుచుకుపడుతున్నాయి. సో దీంతో అక్కడ మొత్తం ఒక హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక ఆందోళన కనిపిస్తుంది. మొన్న పాకిస్తాన్ జరిపినటువంటి వైమానిక దాడులకు ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది. పాక్ విమానాల్ని తాలిబన్లు కూల్చేశారు. బార్డర్లో పాకిస్తాన్ చెక్పోస్ట్ మొత్తం వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. 12 మంది పాకిస్తాన్ సైనికులు దీనిలో మృతి చెందారు. పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తున్నారు తాలిబన్లు. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తకి భారత్కు రాగానే కాబూల్ పైన పాకిస్తాన్ దాడులు మొదలుపెట్టింది. సో మొన్న భారత్కు ఎప్పుడైతే ఆయన వచ్చారో కాబూల్ పైన పాకిస్తాన్ దాడులు చేసింది. భారత్ను ఆఫ్ఘనిస్తాన్ ఒక మిత్ర దేశంగా చూస్తోంది. ఆ అక్కస్తో పాకిస్తాన్ రగిలిపోతోంది. ఎందుకంటే పాకిస్తాన్కి మొదటి నుంచి భారత్ పాకిస్తాన్ అంటే మొత్తం యావత్ ప్రపంచ దేశాలన్నింటికి తెలుసు, అవి పరస్పర దాయాదులే. ఎందుకంటే భారత్ చేతిలో ఎప్పుడూ పాకిస్తాన్ చిత్ అవుతూనే ఉంటుంది. భారత్ పైన ప్రతీకారం తీర్చుకునేటువంటి ఆలోచనలోనే పాకిస్తాన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు భారత్ని ఒక ఫ్రెండ్లీ కంట్రీగా మిత్ర దేశంగా చూస్తున్నటువంటి ఈ సమయంలో ఆ అక్కస్తో పాకిస్తాన్ రగిలిపోతోంది. సో దీంతో మొన్న విదేశాంగ మంత్రి ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి భారత్లో పర్యటిస్తున్నటువంటి సమయంలోనే ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులు చేసింది పాకిస్తాన్. సో ఇవాళ ప్రతీకారం తీర్చుకుంటుంది ఆఫ్ఘనిస్తాన్. ఇప్పటికే పాకిస్తాన్ చెక్ పోస్టుల్ని చాలా వరకు ధ్వంసం చేస్తోంది. దాదాపుగా పాకిస్తాన్కు సంబంధించినటువంటి 10 మంది సైనికులు మరణించినట్టుగా కూడా తెలుస్తోంది. సో దీంతో ఏం జరుగుతుందన్నటువంటి టెన్షన్ మనకు కనిపిస్తోంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు విజువల్స్లో కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ దాడి దృశ్యాలు చూస్తున్నాం. ఓ పక్క భారత్ టూర్లో భాగంగా తాలిబాన్ నాయకులు అంటే ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి వాళ్ళు మొన్న భారత్కు వచ్చారు. విదేశాంగ మంత్రి అక్కడి నుంచి భారత్కు వచ్చారు. భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్నారు. అక్కడ కొన్ని సమావేశాలు భారత్లో జరిగాయి, మనం చూస్తున్నాం విజువల్స్. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి చెక్ పోస్టుల పైన కావచ్చు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్థావరాల పైన ఇప్పుడు తాలిబన్లు అటాక్కి దిగారు. ప్రతీకారం తీర్చుకుంటుంది ఆఫ్ఘనిస్తాన్. మొన్న భారత్ టూర్లో భాగంగా తాలిబన్లు అంటే ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి భారత్తో సత్సంబంధాలు కోరుకునే విధంగా సమావేశానికి వస్తే దీన్ని పాకిస్తాన్ ఓర్వలేకపోయింది. పాకిస్తాన్ తన అక్కసును వెళ్ళగక్కింది. అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కొన్నిటిని లక్ష్యంగా చేసుకొని ఆఫ్ఘనిస్తాన్లో దాడులు జరిపింది. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకుంటుంది. అదే విజువల్స్ మనం చూడొచ్చు. స్పాట్ మనం చూస్తున్నాం. అక్కడ అటాక్స్ జరుగుతున్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ వైమానిక దాడులకు మొన్న తెగబడింది. తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ స్థావరాల లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి కాబూల్ పక్తికా ప్రావిన్స్లో దాడి చేసింది. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి భారత్లో పర్యటిస్తుండగానే మొన్న ఈ దాడులు చోటు చేసుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ భారత్కు దగ్గరవ్వడం జీర్ణించుకోలేకనే పాకిస్తాన్ ఈ దాడులకు తెగబడ్డట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్కు కొరకరాని కొయ్యగా మారిన టీటీపీ చీఫ్ నూర్ వలీ మన్సూద్ను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడి జరిగింది. అయితే మహసూద్ పేరు వెల్లడించకుండా తమ సైనిక కాన్వాయ్ పైన దాడికి పాల్పడిన 30 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టామని మొన్న పాకిస్తాన్ ప్రకటించింది. మరోవైపు భారత్ ఆఫ్ఘన్ మధ్య స్నేహబంధం చిగురిస్తోంది. వాణిజ్యం, మానవతా సాయం కోసం కాబూల్లో భారత్ నిర్వహిస్తున్న టెక్నికల్ మిషన్ని పూర్తిస్థాయిగా రాయబార కార్యాలయం హోదాకు అప్గ్రేడ్ చేసినట్లు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ వెల్లడించారు. ఇప్పటికే అటు ఢిల్లీలో ముత్తాకి నిర్వహించిన మీడియా సమావేశానికి ఆయన కోరిక మేరకు మహిళా జర్నలిస్టుని అనుమతించలేదు. మన జరిగినటువంటి మీడియా సమావేశానికి. ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ భారత్తో సత్సంబంధాలు నెరిపే ప్రయత్నం చేస్తుందో, స్నేహపూర్వక బంధాన్ని కోరుకుంటుందో, ఇక పాకిస్తాన్ దాన్ని ఓర్వలేకపోయింది. వెంటనే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులకు తెగబడింది. ఇప్పుడు ఇవాళ రాత్రి నుంచి ఆఫ్ఘనిస్తాన్ తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక వాటిపైన స్థావరాలపైన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు దాడులు కొనసాగిస్తోంది. మనం ఆ విజువల్స్ మనం చూడొచ్చు. పాక్ విమానాలను ఇప్పటికే కూల్చివేశారు. బార్డర్లో ఉన్నటువంటి చెక్ పోస్టులు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్లు పాకిస్తాన్ పైన విరుచుకుపడుతున్నారు. మొన్న చేసినటువంటి అటాక్స్కి ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఇప్పటికే 10 మందికి పైగా
పాకిస్తాన్ సైనికులు మృత్యువాత పడ్డట్టుగా సమాచారం కూడా తెలుస్తోంది. సో ఇట్లా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకుంటుంది. పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తుంది తాలిబాన్ ప్రభుత్వం భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్న సమయంలో పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు దిగింది. అక్కడ ఉన్నటువంటి కొన్ని స్థావరాల్ని ధ్వంసం చేసింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకుంటుంది. అవే స్పాట్ విజువల్స్ మనం చూస్తున్నాం. يجي وده ان شاء الله لك عيه سبحان الله ليش الشيء بدي حقيقه بس انا مسؤول خزينه مجال خزينه نو مولك سوليوشن ده وخه جاي لك ان شاء الله رمضان فاتح صحيح كاره పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఈ సమయానికి హై టెన్షన్ నెలకొంది. ఇరు దేశాలు బాంబులతో విరుచుకుపడుతున్నాయి. మొన్న పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులకు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది. పాకిస్తాన్ విమానాల్ని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు కూల్చేశారు. బార్డర్లోని పాకిస్తాన్ చెక్ పోస్టులు స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో ఈ దాడుల్లో 12 మంది పాక్ సైనికులు మృతి చెందినట్లుగా ప్రకటించారు. పాకిస్తాన్కు తాలిబాన్లు చుక్కలు చూపిస్తున్నారు. అయితే మొన్న ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాకి భారత్కు వచ్చారు. భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్నారు తాలిబాన్లు. భారత్తో అనేక విషయాల్లో కలిసి ముందుకు సాగుదామన్నటువంటి ఆలోచనను పంచుకున్నారు. అయితే భారత్తో ఆఫ్ఘనిస్తాన్ స్నేహపూర్వక బంధాల్ని కోరుకోవడం కొనసాగించే ప్రయత్నం చేయడంతో పాకిస్తాన్ అక్కస్తో రగిలిపోయింది. భారత్ను మిత్రదేశంగా ఆఫ్ఘాన్ చూస్తుండడంతో పాకిస్తాన్ పగతో రగిలిపోయి ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులకు దిగింది. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది. సో భారత్ పైన అక్కస్తోనే పాక్ ఆఫ్ఘాన్పై దాడులు చేస్తోందా? మీరేమనుకుంటున్నారు? ఎస్ ఆర్ నో, మీ ఒపీనియన్ కూడా మీరు చెప్పొచ్చు. అదేవిధంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధానికి సంబంధించి, ఈ ఉద్రిక్త పరిస్థితి సంబంధించి మీరేమనుకుంటున్నారు? బిగ్ టీవీ ప్రేక్షకులుగా మీ ఒపీనియన్ ఏంటి? మీరు కూడా కామెంట్స్ చేయొచ్చు. సో భారత్ పైన అక్కస్తోనే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులు చేస్తోందా? మీరేమనుకుంటున్నారు? ఎస్ ఆర్ నో, మీ పోల్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో మీ ఒపీనియన్స్ ఓట్ చేయొచ్చు. సో మొన్న తాలిబాన్ విదేశాంగ మంత్రి ముత్తాకి ఇక్కడికి రావడంతో భారత్ను ఒక మిత్రదేశంగా చూడటంతో భారత్ తోటి భవిష్యత్తులో సత్సంబంధాలు కొనసాగించడంతో భవిష్యత్తులో మరింత బలంగా ఆఫ్ఘనిస్తాన్ కావాలనుకుంటుంది. సో అందుకు భారత్ సహకారం కోరుకుంటుంది. పరస్పర సహకారంతో ముందుకెళ్దామన్నటువంటి ప్రతిపాదనతో తాలిబాన్లు ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాలిబాన్ల విదేశాంగ శాఖ మంత్రి, ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ముత్తాకి మొన్న భారత్కు వచ్చారు. భారత్తో సమావేశమయ్యారు. సో భారత్తో ఒక సత్సంబంధాలు కోరుకున్నటువంటి ఈ సమయంలో పాకిస్తాన్ రగిలిపోయింది. పాకిస్తాన్ పగతో రగిలిపోయింది, అక్కసు వెళ్ళగక్కింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ దాడులకు దిగింది. సో ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ చేసినటువంటి దాడుల్ని తిప్పికొట్టే విధంగా ఆఫ్ఘనిస్తాన్ సమాధానం చెబుతోంది, తన ప్రతీకారాన్ని తీర్చుకుంటోంది. ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించినటువంటి చెక్ పోస్టుల పైన
దాడులు చేసింది, పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాలపైన దాడులు చేస్తోంది. దీంతో ఇప్పటికే పాకిస్తాన్కు సంబంధించిన 10 మందికి పైగా సైనికులు మరణించినట్టుగా కూడా తెలుస్తోంది. సో భారత్ను మిత్రదేశంగా ఆఫ్ఘనిస్తాన్ చూడడంతో పాకిస్తాన్ రగిలిపోతోంది. పాకిస్తాన్ మరింతగా రేపొద్దున ప్రపంచంలో పాకిస్తాన్ మరింతగా దిగజారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఏ దేశం కూడా పాకిస్తాన్కి అనుకున్నంత స్థాయిలో సహకారం లభించకపోవడంతో భారత్తో ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక బలమైనటువంటి సంబంధాలని, స్నేహపూర్వక సంబంధాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ మరింతగా శక్తివంతం కాబోతోంది. ఆఫ్ఘనిస్తాన్కి మరింతగా ఒక అండ దొరకబోతోంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ని ఏదైనా సరే ఆఫ్ఘనిస్తాన్ని ఏదో ఒకటి చేయాలి, ఆఫ్ఘనిస్తాన్ చేసే ప్రయత్నాల్ని అడ్డుకోవాలి, ఆఫ్ఘనిస్తాన్ భారత్కి దూరం చేయాలి. భారత్ ఆఫ్ఘనిస్తాన్ కలిస్తే భవిష్యత్తులో పాకిస్తాన్ మరింతగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక దురాలోచనతో, ఒక అక్కసుతో ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ మొన్న దాడులకు దిగింది గురువారం రాత్రి. కానీ ఇవాళ మళ్ళీ ఆ దాడుల్ని తిప్పికొడుతోంది ఆఫ్ఘనిస్తాన్. సో ఇవాళ పాకిస్తాన్ పైన విరుచుకుపడుతున్నారు, కాల్పులు జరుగుతున్నాయి, కాల్పులలో బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఇప్పటికే 10 మంది పాకిస్తాన్ సైనికులు కూడా మరణించినట్టుగా మనకు సమాచారం తెలుస్తోంది. ఈ విధంగా మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే ఇంకా గట్టిగా సమాధానం చెబుతామంటూ ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే హెచ్చరిస్తోంది. పాకిస్తాన్లోని చాలా వరకు చెక్ పోస్టులను ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. మొన్న పాకిస్తాన్పై జరిపిన వైమానిక దాడులకి ప్రతీకారంగా ఇప్పుడు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ని టార్గెట్ చేసింది. పాకిస్తాన్లోని ముఖ్యమైన ప్రదేశాల్లో, పాకిస్తాన్లోని చెక్ పోస్టులపైన విరుచుకుపడుతోంది, బాంబుల వర్షం కురిపిస్తోంది. దాంట్లో ఇప్పటికే 10 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు మరణించారు. సో భారత్తో మీరేమనుకుంటున్నారు? భారత్తో ఆఫ్ఘాన్ మిత్ర సంబంధాలు కోరుకుంటుంది. సో అందుకే ఆ అక్కసుతోనే, ఆ పగతోనే పాకిస్తాన్ ఈ రకంగా దాడులు చేస్తోందా, దాడులకు తెగబడుతోందా? మీరేమనుకుంటున్నారు? బిగ్ టీవీ ప్రేక్షకులుగా మీరేమనుకుంటున్నారు? ఎస్ అనుకుంటున్నారా, నో అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కూడా చెప్పొచ్చు. సో ఇట్లా అంటే మొన్న భారత్ని మిత్రదేశంగా కోరుకుంటూ, భారత్తో సత్సంబంధాలు కోరుకుంటూ ఆఫ్ఘనిస్తాన్ ముందుకెళ్తుంటే దాన్ని చూడలేక దాన్ని చూసి ఓర్వలేక పగతో రగిలిపోయింది పాకిస్తాన్. సో అందుకే పాకిస్తాన్ మొన్న దాడులకు దిగింది. ఎస్, మనం చూస్తున్నాం భారత్పై అక్కస్తోనే పాకిస్తాన్ ఈ దాడులు చేస్తోందా అన్నటువంటి పోల్కి 94% ఎస్ అనేటువంటి ఆన్సర్ ఇస్తున్నారు. సో 94% మంది ఎస్ అంటున్నారు. సో అదేవిధంగా అంటే పాకిస్తాన్ రగిలిపోతుంది, అందుకే ఈ రకమైనటువంటి దాడులకు దిగుతోంది అంటూ పాకిస్తాన్ యొక్క చర్యల్ని, పాకిస్తాన్ యొక్క చేష్టల్ని అందరూ ఖండిస్తున్నారు. 94% ఎస్, నిజమే, పాకిస్తాన్ కుట్రతో రగిలిపోతుంది, పాకిస్తాన్ పగతో రగిలిపోతోంది, అందుకే భారత్ పైన అక్కస్తోనే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులు చేస్తోంది అంటూ అందరూ చెప్తున్నారు. 94% ఎస్ అంటున్నారు, 6% మాత్రం నో అంటున్నారు. సో ఇది అంటే పాకిస్తాన్ పగతో రగిలిపోతున్నటువంటి ఈ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ మొన్న పాకిస్తాన్ చేసినటువంటి దాడులకి ప్రతీకారం తీర్చుకుంటుంది. భారత్తో భవిష్యత్తులో సత్సంబంధాలు కొనసాగిస్తామని చెబుతోంది. ఆ నేపథ్యంలోనే పాకిస్తాన్ పగతో రగిలిపోయింది కాబట్టి, పాకిస్తాన్ తమ దేశం పైన దాడులు చేసింది కాబట్టి ఇప్పుడు సమాధానంగా, ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పైన విరుచుకుపడుతోంది. మళ్ళీ ఇటువంటి రిపీట్ చేస్తే భవిష్యత్తులో ఇటువంటి దాడులు మరింతగా ముమ్మరంగా చేస్తామంటూ పాకిస్తాన్ను చాలా గట్టిగా, స్ట్రాంగ్గా హెచ్చరిస్తున్నారు తాలిబాన్లు.